మనం గ్రంథాల్లో ఏమున్నాయో అవి తెలుసుకోవడం వరకే. అది ఒక హిస్టరీ, ఇలా జరిగే అని చెప్పడం వరకే. అందులో ఏ గ్రంథంలోంచైనా మనం మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి. అది మనకు అనవసరం. అది కూడా ఒక లాజిక్గా ఆలోచించాలి మనం. ఎందుకు అలా జరిగింది, దాని వెనకాల ఏంటి కారణం అనేది. ఇట్టే నోరు పారేసుకోకూడదండి. అది జ్ఞానుల తాలూకా లక్షణం కాదు, బుద్ధిమంతుల తాలూకు లక్షణం కాదు. మనిషి ఒక అతీతమైన జ్ఞానవంతుడు. జ్ఞానాన్ని, విచక్షణని, మర్యాదని అన్నిటినీ కాపాడుతూ ఈ నోటిని సంరక్షిస్తూ మాట్లాడాలి. ప్రతిసారి మన నోటి నుంచి వచ్చిందంటే ఒకరికి బాధ పెట్టకుండా ఉండాలి. అదే ప్రతి ఒక్క మనిషికి ప్రతి గ్రంథం నేర్పించేది. మీరు మాట్లాడేటప్పుడు అర్థవంతంగా మాట్లాడాలి, ఇంకొకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు. అది ఫస్ట్ నేర్చుకోవాల్సింది. ప్రతి మనిషి, ప్రతి పెద్ద చిన్న అందరూ నేర్చుకోవాల్సింది అదే. బట్ కొంతమంది నోరిప్పగానే చాలు ఎదుటి వాళ్ళని ఎంత కించపరుస్తారో, ఎంత అసహ్యంగా మాట్లాడతారో. ఇది అసలు మనుషుల తాలూకు మతం కాదు, మనిషి మతం కాదు అసలు. ఇది మనిషికి ఒకటే మతం, మంచితనం, మానవత్వం. సరే, నేను ఒకటి అడుగుతాను మీకు. భగవద్గీత కూడా అందులో కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, అంటే సహజంగా ఉండవు, అసహజమైనది. శ్రీకృష్ణుడు చీరను అలాగా ఇస్తూనే ఉంటాడు. చీర ఆవిడకి వస్త్రం తీసినప్పుడు అలాగా శ్రీకృష్ణుడు అక్కడి నుంచి అలా చీర వస్తూనే ఉంటుంది, ఆవిడకి కవర్ చేస్తూనే ఉంటుంది. అంటే ఇది ఎంతవరకు సాధ్యమంటారా? అంటే అప్పుడు శ్రీకృష్ణుడి మహిమ చాలా ఉందనుకోరు కదా. మరి దాన్ని లాజిక్గా ఆలోచించారా? ఈజ్ ఇట్ ట్రూ? అలాగే, కానీ మీరు నమ్ముతారు. దాన్ని మనం విమర్శించకూడదు, దాన్ని హేళన చేయకూడదు. ఎందుకంటే ఆ కాలంలో జరిగింది మనం ఎవరు చూడలేదు, అది చూసేవాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. గ్రంథాల్లో రాశారు, రాయనివ్వండి. మనం పాటించాల్సింది ఒక్కటే, మంచి దారిలో నడవడం ఒక్కటే మనకు కావాలి. ఒకరిని బాధ పెట్టకుండా, హింస పెట్టకుండా, మాటలతో కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ దేంతో హింసించకూడదు. అదొక్కటే. ఇప్పుడు ఒకటి చెప్తాను. ఈ గ్రంథాలన్నీ మీరు రామాయణం అనుకోండి. రామాయణంలో ఇప్పుడు సీతమ్మని రావణుడు ఎత్తుకెళ్ళే ముందు అతను ఒక లేడ్ల ఎవరు వస్తారు? బంగారు లేడ్ల ఇంకొకరు వస్తారు కదా. అది సాధ్యమా? మనిషి వెంటనే బంగారు లేడ్లా మారిపోయి మళ్ళీ మనిషిలో మారిపోతాడా? ఈజ్ ఇట్ పాసిబుల్? కానీ మనం నమ్మాలి. నేను విమర్శించట్లేదండి, జస్ట్ మిమ్మల్ని చేస్తున్నాను. దానికి చాలా భావార్థాలు ఉంటాయి, లోతుగా ఆలోచించాలి. ఈ గ్రంథాలన్నీ రాసిన వాళ్ళు, ఇప్పుడు బైబిల్ ఉందండి, అది హెబ్రీ భాషలో రాశారు. హెబ్రీ భాష, దాన్ని ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు మన భారతీయులు, అమెరికన్స్. అంటే ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి ఆ హెబ్రీ భాషని క్షుణ్ణంగా తెలుసుకున్నాకే కదా ట్రాన్స్లేట్ చేయాలి. లేకపోతే ఒక వర్డ్కి ఇంకొక వర్డ్ రాసిస్తే అది ప్రమాదమే కదా, మనిషిని తప్పుదారులు పట్టించినట్టే కదా. అలాగే రామాయణం అనుకోండి, ఖురాన్ అనుకోండి, భగవద్గీత అనుకోండి, ఇవి వేరే భాషలో రాశారు, సంస్కృతం రాశారు, లేకపోతే వేరే భాషలో రాశారు. దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటేనే మనకి కరెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. సో మనం ఎవరిని తప్పు పట్టకూడదు. దయచేసి పండితుల్లారా, పాస్టర్లారా, దయచేసి ఎవరిని విమర్శించకండి. మనకి ఎందుకంటే ఆ రామాయణం ఎవరు రాశారో వాళ్ళ తాలూ గురించి మనకి కథల్లో వినడమే, చదవడం, చూడడమే. కానీ మనం అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు మనం ఎవరు చూడలేదు. మనం ప్రెజెంట్ మన ఈ పరిస్థితి బట్టి ఎలా నడుచుకోవాలో అది చూసుకోవాలి. ఈ పరిస్థితి బట్టి మనం ఎలా ఉండాలి అది చూసుకోవాలి. మన పిల్లల్ని ఎలా పెంచాలి అది చూసుకోవాలి. ఏంటి పట్టుకోవాలి, ఏంటి వదలాలి అది చూసుకోవాలి.